హలో డియర్ బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రీటింగ్స్ ఫర్ ట్రావెల్. సో ఇప్పుడు మనం ఎక్కడ వెళ్ళబోతున్నామంటే వరంగల్ హైవేలో ఉన్న కరుణాపురం అనే ప్లేస్లో క్రీస్తు జ్యోతి ప్రేయర్ హాల్ అనే ఒక చర్చ్ ఉందన్నమాట. సో ఈ చర్చ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుంటే మాత్రం మైండ్ బ్లాక్ అవుతుంది, అంత అమేజింగ్గా ఉంటుందన్నమాట ఈ చర్చ్ హిస్టరీ. సో అందు గురించే ఈ బ్లాగ్ అయితే చేయడం జరిగింది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. సో వివరాల్లోకి వెళ్తే ఏంటంటే హైదరాబాద్ నుంచి ఎగ్జాక్ట్లీ 128 కిలోమీటర్స్ అయితే ఈ డిస్టెన్స్ వస్తుంది డైరెక్ట్గా చర్చ్కి. అండ్ ఈ ఫౌండర్ వచ్చేసి అండ్ ఈ డైరెక్టర్ వచ్చేసి రెవరెండ్ పాల్సన్ రాజ్ గారు అనమాట. సో ఇది ఇప్పుడు ఈ ఎంట్రన్స్ వచ్చింది కదా, ఇది కరుణాపురం ఎంట్రన్స్ అనమాట. మీకు ఒక నేమ్ బోర్డ్ వస్తుంది, అక్కడి నుంచి మనకు చర్చ్ ఆర్చ్ అయితే కనిపిస్తుంది. సో చర్చ్ ఆర్చ్ నుంచి మనం లోపల ఒక 500 మీటర్స్ కనుక మనం వాక్ చేసుకుంటూ వెళ్తే మనకు మెయిన్ చర్చ్ ఎంట్రన్స్ అయితే కనిపించేస్తుంది అనమాట. సో ఈ చర్చ్కి గల ఉన్న హిస్టరీ ఏంటంటే, ఈ పాల్సన్ ఎవరైతే డైరెక్టర్ గారు ఉన్నారో, సో ఈయనకి ఒక దేవుడు ఒక దర్శనం ఇచ్చాడనమాట. అంటే ఇక్కడ ఒక చర్చ్ కట్టాలని. అలా ఈయన ఏం చేశారంటే ఒక చిన్న చర్చ్ అయితే ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది, ఒక చిన్న షెడ్లో. సో అలా స్టార్ట్ చేసిన చర్చ్ ఈరోజు ఈ స్థాయికి అయితే తీసుకొచ్చింది అనమాట. సో అలాగే గైస్, ఇది ఏషియాలోనే అతిపెద్ద చర్చ్ అనమాట. అలాగే వరల్డ్లో ఇది సెకండ్ ప్లేస్లో అయితే ఉంది. చర్చ్ టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసి 11 ఎకర్స్ అనమాట. సో అలాగే ఈ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ పాల్సన్ రాజ్ గారు, ఆయనకి దేవుడు ఒక దర్శనం ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న షెడ్స్, ఇప్పుడు మీకు కనిపిస్తున్న షెడ్స్ ప్లేస్లో ఒక చిన్న చర్చ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అలా ఈరోజు అంత పెద్ద చర్చ్ కన్స్ట్రక్షన్ చేశారు. ఆయన స్టార్ట్ చేసిన ప్లేస్లోనే కొన్ని షెడ్స్ లాగా వేశారనమాట. అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ స్టే చేస్తారనమాట. సో 1 or 2 days అలా స్టే చేసి వెళ్ళేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలాగే ఈ చర్చ్ కన్స్ట్రక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2016లో అయితే స్టార్ట్ అవడం జరిగింది. అలాగే ఏంటి 2023లో ఎండ్ అయింది. సో ఆల్మోస్ట్ 7 years అయితే ఈ చర్చ్ కన్స్ట్రక్షన్కి అయితే పట్టింది. ఆల్మోస్ట్ వీళ్ళు స్పెండ్ చేసిన అమౌంట్ వచ్చేసి 70 crores ప్లస్ అయితే అయిందనమాట చర్చ్ కన్స్ట్రక్షన్ కోసం. అండ్ అలాగే ఇక్కడున్న అతిపెద్ద స్పెసిఫికేషన్ ఏంటి అంటే, ఒకేసారి 40,000 మెంబర్స్ అయితే ఇక్కడ కూర్చొని ప్రేయర్ చేసుకోవచ్చు అనమాట. అంత పెద్ద హాల్ అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇంకొక సూపర్ వర్డ్ ఏంటంటే గైజ్, ఈ చర్చ్ కన్స్ట్రక్షన్ కోసం పనిచేసిన కూలీలు కానీ మేస్త్రీలు కానీ బయట నుంచి ఎక్కడి నుంచో అయితే తీసుకురాలేదన్నమాట. స్వయంగా చర్చ్కి వచ్చే భక్తులు, అలాగే ఏంటంటే చుట్టుపక్కల విలేజ్లో ఉన్న క్రిస్టియన్ రిలీజన్కి సంబంధించిన ప్రజలు, అండ్ ఈ చర్చ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అని తెలిసి కొంతమంది వచ్చిన వాళ్ళు, ఇలా అందరూ దేవుని కోసం వాళ్ళ చర్చ్ వాళ్ళే కట్టుకున్నారనమాట. సో ఫ్రీగా 1 రూపీ కూడా తీసుకోకుండా అంత బ్యూటిఫుల్గా డిజైన్స్ కూడా అలాగే వచ్చాయి.
అలాగే గైస్ ఈ చర్చ్ కన్‌స్ట్రక్షన్‌లో వాడిన కొంత మెటీరియల్ ఏంటంటే బయట దేశాల నుంచి అయితే తెప్పించడం జరిగింది. ఉదాహరణకు గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్‌లో ఏసిన మార్బల్స్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్‌లీ వియత్నాం నుంచి అయితే తెప్పించారు. అండ్ ప్రతి పిల్లర్‌కి ఒక గోల్డ్ షీట్ లాగా వస్తుందనమాట. సో, ఆ షీట్ వచ్చేసి చైనా నుంచి అయితే తీసుకురావడం జరిగింది. అండ్ లోపల ఉన్న సౌండ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సౌండ్ సిస్టమ్ కంప్లీట్‌గా ఫ్రాన్స్ నుంచి అయితే తెప్పించారు. అండ్ ఇక్కడున్న ఒక గ్రేట్ క్వాలిటీ ఏంటంటే ఈ చర్చ్ కన్‌స్ట్రక్షన్‌లో ఎట్ ఏ టైమ్ 40,000 మెంబర్స్ కూర్చొని ప్రేయర్ చేసేలాగా అయితే ఈ చర్చ్ కన్‌స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో గైస్ ఇంత పెద్ద చర్చ్ కన్‌స్ట్రక్షన్ చేయడం అనేది అంత ఆషామాషా విషయం అయితే కాదు. సో దీని వెనకాల చాలామంది ఎఫర్ట్ చేసి ఉంటారు, కష్టపడి ఉంటారు. ఫౌండర్స్ గానీ, ప్రజలు గానీ వాళ్ళ సపోర్ట్ దీనికి ఇచ్చుంటారనమాట. అంత అంత ఇవ్వటం వల్లే ఈరోజు చర్చ్ ఇంత పెద్ద సక్సెస్‌ఫుల్ అయిందని చెప్పొచ్చు. అలాగే గైస్ ఈ చర్చ్ లోపల గ్రౌండ్ లెవెల్ నుంచి 120 ఫీట్ హైట్ ఉంటుందన్నమాట. 120 ఫీట్ హైట్ అంటే టాప్ డూమ్ ఒకటి ఉంటుంది. ఆ డూమ్ వరకు అనమాట. విడ్త్ వచ్చేసి 240 ఫీట్ అనమాట. ఇది ఒక 2 ఫ్లోర్ లాగా కన్‌స్ట్రక్షన్ చేశారు. అంటే గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్. అండ్ పైన ఒక డూమ్ ఉందని చెప్పాను కదా! ఆ డూమ్ ఏంటంటే చాలా పెద్దదనమాట. అది ఇక్కడ ఎక్కడ ఉండదు ఒక జెరూసలేంలో తప్ప. అలాగే ఆ డూమ్ పైన వాడిన ఏదైతే షీట్ ఉంటుందో అది కంప్లీట్ అల్యూమినియం. ఈ అల్యూమినియం డూమ్ షీట్స్ ఏంటంటే ఓన్లీ ప్లేన్స్ కోసం యూజ్ చేసాయన్నమాట. సో, అలాగే గైస్ ఈ చర్చ్ కాంపౌండ్‌లో ఏంటంటే కొన్ని బుక్ స్టాల్స్ అలాగే బైబుల్ స్టాల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. మనం ఎవరన్నా బుక్స్ కానీ, బైబుల్స్ కానీ కొనుక్కునే వాళ్ళైతే 100% మీరు అక్కడ కొనుక్కోవచ్చు. అదేవిధంగా పక్కన టీ, స్నాక్స్ అలాంటివి కూడా మనకు అదే చర్చ్‌లో దొరుకుతాయన్నమాట. సో, నో వరీడ్ అబౌట్ ఇట్. సో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థాంక్ యూ అగైన్.